హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి లవ్ డైలాగ్ ఫోటో లిరికల్ వీడియోని క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఇంకా నా లైఫ్లో ఏమైనా మిగులుంది అంటే అది ఈ అమ్మాయి. చూసారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసుకొని చేసుకోండి. అదేవిధంగా అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి, మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు మన కొత్త ఛానల్ అయిన టెక్ అడ్వైస్ తెలుగు ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు ఇంకా తీసుకొస్తాను. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను. అండ్ చిన్న కామెంటే సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. నేను మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్లో లిరికల్ వీడియోని, టర్బో విపిఎన్ని, లేటెస్ట్ వెర్షన్ క్యాప్కట్ని ఇచ్చాను. అవన్నీ చేసుకోండి. చేసుకున్న తర్వాత ముందుగా టర్బో విపిఎన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. క్యారెట్ సింబల్ పైన క్లిక్ చేశాను, కనెక్ట్ అవుతుంది. అయితే ఇందులో మనం లొకేషన్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సర్వర్స్ అనేవి కొన్ని స్లో ఉంటాయి, కొన్ని స్పీడ్ ఉంటాయి. కాబట్టి సర్వర్ చేంజ్ చేసుకుందాం. ఈ యాడ్ స్కిప్ చేసి సర్వర్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ యాడ్ని స్కిప్ చేశాను. యునైటెడ్ స్టేట్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్లో లండన్ అనే సర్వర్ తీసుకోండి. ఇది సూపర్ ఫాస్ట్ ఉంటుంది. నేనైతే ఇదే వాడుతున్నాను, ఇదే రికమెండ్ చేస్తున్నాను. మీకు నార్మల్గా యూఎస్ పని చేస్తే దాన్ని వాడుకోండి. యాడ్ ప్లే అవుతుంది, అయినా పర్లేదు. మినిమైజ్ చేశాను. ఓకే, అది బ్యాక్ ఎండ్లో రన్ అవుతుంది. అండ్ ఇప్పుడు క్యాప్కట్ని ఫ్రెష్గా ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేశాను. పైన ఫొటోస్ పైన ట్యాప్ చేశాను. నేను మీకు ఒక వైట్ ఇమేజ్ ఇచ్చాను, అది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ ఉంటాయి, అవి తీసుకోండి. ఇప్పుడు 1 and 2 కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకుంటాను, మీకు చూపిస్తాను. 3 and 4 and 5 పిక్స్ తీసుకున్న హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేశాను. ఓకే, ఈ యొక్క వైట్ ఇమేజ్ చివర పట్టుకుని కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేశాను. ఇలా డ్రాగ్ చేసి లాస్ట్కి వెళ్ళి ఇక్కడ ఎండ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి డిలీట్ చేశాను. ఈ ఫొటోస్ని ట్యాప్ చేసి ముందు 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టుకుంటాను. ఈ విధంగా పెడతాను. ఇక్కడ చూడండి, మీకు కనపడుతున్న స్క్రీన్ మీద ఇలా పెడతాను. ఇలా పెడుతున్నాను కరెక్ట్గా స్క్రీన్ మీద చూడండి. ఇలా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా స్క్రీన్ మీదకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ఫోటోను కూడా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్కి రావాలి. కింద ఓవర్లై అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయాలి. యాడ్ ఓవర్లై అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయాలి. పైన వీడియోస్ పైన ట్యాప్ చేసి మీరు నేను ఇచ్చిన లిరికల్ వీడియోని డౌన్లోడ్ చేసుకున్నారు కదా, లిరికల్ ప్లస్ స్ప్లాష్ 2 కలిపే ఉంటాయి. హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేయండి. యాడ్ చేసి ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ ఖచ్చితంగా లిరిక్స్ ఎండ్ అవుతాయి. ఈ పాయింట్లో ఇక్కడ పెట్టేసి టాప్లో ఉన్న వైట్ కలర్ ఇమేజ్ని స్ప్లిట్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ చేసే కింద మనకి ఇది లిరికల్ వీడియో ఉందా, దీన్ని కూడా స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేసి ఫస్ట్ పార్ట్ని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఇలా పైకి కిందకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు లిరిక్స్ని బట్టి. ఇంకా కావాలి ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు మిడిల్లోకి. ఇప్పుడు ప్లే చేద్దాం. ఇలా కొంచెం పైకి జరుపుకుందాం. ఇంకా కావాలి ఇంకా చిన్నగా చేసుకోవచ్చు. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఇలా జూమ్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇది క్లిక్ చేసి కరెక్ట్గా ఈ పాయింట్లోంచి ఇది క్లిక్ చేసి మీరు ఇందులో స్ప్లైస్ అని ఉంటుంది, ఇందులో మీకు లైట్ ఇన్ అని ఉంటుంది, అప్లై చేయండి. అయింది కదా, ఇక్కడ నుంచి ఇలా అప్లై అవుతుంది. రైట్, ఈ ఫోటో ఎండ్ అయిన దగ్గర కరెక్ట్గా వైట్ స్క్రీన్ వస్తుందండి, మీకు చూపిస్తా. ఇలా వచ్చినప్పుడు ఫోటోని ట్యాప్ చేసి బ్యాక్స్ చివర పట్టుకొని ఫోటో చివర కరెక్ట్గా ఈ టైం లైన్ వరకు పెట్టండి. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మీకు మళ్ళీ ఇక్కడ వైట్ స్క్రీన్ వస్తుంది, కరెక్ట్ పాయింట్లో వచ్చింది. అది ఆ ఫోటో సరిపోయింది. అండ్ మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తున్నాను. వైట్ స్క్రీన్ దగ్గర ఫోటోని ట్యాప్ చేసి బ్యాక్ ఇలా జరిపాను. అండ్ లాస్ట్ ఫోటోని కూడా ఈ యొక్క ఎంతవరకు ఉంటే అంతవరకు, అంటే టెంప్లెట్ ఎంతవరకు ఉంటే అంతవరకు ఈ విధంగా జరిపాను. ఓకే, జరిపిన తర్వాత లాస్ట్ ఫోటోని క్లిక్ చేసి డిలీట్ చేశాను. మనకి ఇక్కడ వరకు చాలు. ఇప్పుడు ఫొటోస్కి యానిమేషన్స్ పెడదామా, దానికోసం ఫోటోని ట్యాప్ చేస్తే యానిమేషన్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యానిమేషన్స్ లోడ్ అవుతున్నాయి. ఇవి ఎలా లోడ్ అవుతున్నాయి అంటే నేను VPN కనెక్ట్ చేసుకున్నాను కాబట్టి లోడ్ అవుతున్నాయి. ఒకవేళ VPN కనెక్ట్ చేసినా కూడా నో ఇంటర్నెట్ అందంటే ఏం లేదు, రైట్ మార్క్ ఇచ్చి బ్యాక్ వచ్చి
ఇక్కడ ఉంటుంది కదా, దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా క్యాప్కట్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆటోమేటిక్గా VPN ద్వారా ఇంటర్నెట్ని యాడ్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కరెక్ట్గా ఫోటో దగ్గరికి వచ్చి ఫోటోని టచ్ చేసి యానిమేషన్స్ పైన క్లిక్ చేయండి. ఇవి లోడ్ అవుతాయి. ఓకే, ఇక్కడ కాంబో పైన ట్యాప్ చేయండి. మీకు ఇక్కడ ప్రో ఫీచర్స్ అని కనపడుతున్నాయా? ఇవి ఎలా వస్తాయి అంటే లాగిన్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తాయి. ఖచ్చితంగా మీరు లాగిన్ అవ్వాలి విత్ ఈమెయిల్తో. ఇప్పుడు మీరు క్యాప్కట్ ఓపెన్ చేసి లాగిన్ సెక్షన్లోకి వెళ్తే లాగిన్లో టిక్టాక్ ఉంటుంది, గూగుల్ ఉంటుంది, సైన్ అప్ విత్ ఈమెయిల్ అని ఉంటుంది. మీరు గూగుల్ తీసుకోవద్దు, సైన్ అప్ విత్ ఈమెయిల్ తీసుకొని ఈమెయిల్ దగ్గర జీమెయిల్ ఎంటర్ చేసి ఆ జీమెయిల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మీ నేమ్ పెట్టి మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకుంటే మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు కొద్దిసేపు వాడిన తర్వాత ఈ ప్రో ఫీచర్స్ అన్నీ ఫ్రీగా వస్తాయి. మీకు కొంతసేపు వాడాలి, వెంటనే రావు. లాగిన్ అయిన తర్వాత గుర్తుంచుకోండి. ఓకే, ఇలా పక్కకు వెళ్తే ఇక్కడ బౌన్సీ రష్ అని ఉంటుంది. దీన్ని ట్యాప్ చేసి పైన టైమ్ లైన్ జరిపాను. మళ్ళీ బౌన్సీ రష్ అని ఉందా, ఇది ట్యాప్ చేశాను. మళ్ళీ టైమ్ లైన్ జరిపాను. ఫోటో ఇక్కడ బౌన్సీ రష్ అని ఉందా, ఇక్కడ ఉన్న ఫొటోస్ మొత్తానికి ఈ బౌన్సీ రష్ అనే దాన్ని పెట్టుకున్నాను. ఈ లిస్ట్లో ఎక్కడ ఉంటే అక్కడ వెతుక్కొని పెట్టండి. ఇప్పుడు చేయటం అయిపోయింది. ఫోటోని టచ్ చేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో సాచురేషన్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని కొంచెం పెంచుకొని అప్లై టు ఆల్ అని ఉంటుంది. ఇలా చేస్తే ఇక్కడ ఉన్న అన్ని ఫొటోస్కి యాడ్ అయిపోతుంది. చూడండి, సాచురేషను ఇలా అన్నిటికీ యాడ్ అయిపోతుంది. క్రియేట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకొని వెరిఫికేషన్ చేసుకోండి. చాలా బాగుంది. ఇప్పుడు టాప్లో మీకు నచ్చిన క్వాలిటీ ఇక్కడ ఉంది కదా, ఇది ఎంత ఉంటే అంత క్వాలిటీ పెట్టుకొని సేవ్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇది మీ ఫోన్లోకి సేవ్ అవటం స్టార్ట్ అవుతుంది. ఇది సేవ్ అయిన తర్వాత VPNని డిస్కనెక్ట్ చేసి మీకు నేను క్రియేట్ చేసిన డెమోని ప్లే చేసి చూపిస్తాను. సేవ్ అయిపోయింది. పైన డన్ పైన క్లిక్ చేసి మినిమైజ్ చేశాను. ఇప్పుడు టర్బో VPNని ఓపెన్ చేసి ఈ యాడ్ని స్కిప్ చేసి ఇంటూ మార్క్ డిస్కనెక్ట్ చేశాను. డిస్కనెక్ట్ అయిపోయింది. VPNని క్లోజ్ చేశాను. ఇప్పుడు నా ఫోన్లో ఉన్న గ్యాలరీ బటన్ ఓపెన్ చేశాను. గ్యాలరీ ఓపెన్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను క్రియేట్ చేసింది ప్లే చేశాను. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.